హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ మంత్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను దీని గురించి. బట్ ఈరోజైతే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సో మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని ఫర్దర్గా మీరు దీనిపై బ్యాక్ టచ్ చేసినట్లయితే మీకు ఫర్దర్గా కూడా ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవ్వచ్చు. సో వీడియోలో కంటెంట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా దీని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసుకుందాం. బట్ ప్రజెంట్ అయితే బిగినర్స్కి కూడా తెలిసి ఉండొచ్చు. బట్ ఎవరికైతే బిగినర్స్కి తెలియలేదో దీనికి సంబంధించిన వీడియో కావాలో వారైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. ఇక్కడ నుంచి అయితే మంచి మంచి టాపిక్స్ వస్తాయి. సో వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే మనకి చాలామందికి తెలిసిందే. యాక్చువల్గా ఏంటంటే పివోట్ పాయింట్ గురించి తెలుసు కదా. పివోట్ అంటే తెలుసు కదా. పివోట్ అంటే నిరోధం అని అర్థం తెలుగులో. పివోట్ లైన్ మనం చూసినట్లయితే ఒక్క లైన్ మాత్రమే ఉంటుంది. దీన్ని పివోట్ లైన్ అంటాం అన్నమాట. దీనిపైన ఒక రెసిస్టెన్స్ R1 అని, అదేవిధంగా R2 అని, అదేవిధంగా R3 అని, ఇంకా పైన R4 R5 అట్లా ఉంటాయి. ఇదే విధంగా కిందన సపోర్ట్ 1 అని, కిందన సపోర్ట్ 2 అని, కిందన సపోర్ట్ 3 అని ఈ విధంగా ఉంటాయి కదా. ఈ విధంగా ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి? మార్కెట్ ఒకవేళ ఇది పివోట్ కదా, మార్కెట్ కానీ ఈ రేంజ్లో ఎలా ఉంటే ఈ పివోట్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని అర్థం. ఇది రెసిస్టెన్స్ కాబట్టి మళ్ళీ అనేది మార్కెట్ అనేది కిందకు తోస్తుంది. మార్కెట్ అనేది ఈ విధంగా సైడ్ వేస్లో ఉంటుందో, లేదంటే దీనికి మధ్య ఒక 200 పాయింట్స్ రేంజ్లో ఉంటే ఈ మధ్యన ఆడుతుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైతే మనకి ఈ రెసిస్టెన్స్ R1 దాటి పైన క్లోజ్ అవుతుందో R2 వరకు వెళ్తుందని అనుకుంటాం అనమాట. ఇది అందరికీ తెలిసిందే. అదేవిధంగా పివోట్ పాయింట్ నుంచి సపోర్ట్ వరకు వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడం, ఒకవేళ సపోర్ట్ కానీ కోల్పోతే S2 వరకు పడిపోవడం ఈ విధంగా జరుగుతుంది. మనకు తెలిసిందే కదా ఇది. బట్ ఏంటంటే మార్కెట్లో ఈ యొక్క పివోట్ అనేది సింగిల్ లైన్ ఉంటుంది. ఏదైనా ఒక పివోట్ పైన ఒక గ్రీన్ క్యాండిల్, అది 5 మినిట్స్ అవని, 10 మినిట్స్ అవని, డే క్యాండిల్ అని, వీక్లీ క్యాండిల్ అని, పివోట్ పైన బ్రేక్ అయితే, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే దాని అబోవ్ మనం బయ్యింగ్కి వెళ్తాం కదా. దాని అబోవ్ బయ్యింగ్కి వెళ్తాం. ఈ కిందని స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా. రిస్క్ రివార్డు 1:2 ఫాలో అవుతాం. లేదు ఒకవేళ అదే పివోట్ పాయింట్ కిందని ఒక రెడ్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే, దీని కిందన మనం సెల్లింగ్కి వెళ్తాం. ఏదైతే రెడ్ క్యాండిల్ పైన ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ విధమైన ట్రేడింగ్ అనేది మనం చేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫేక్ మూవ్ ఇలాగిచ్చి కొంచెం బ్రేక్ అయ్యి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయే సందర్భాలు ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని ఏమంటుందంటే ఫేక్ బ్రేక్అవుట్ అంటాము. అది వేరే కాన్సెప్ట్, తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ విధంగా ఫేక్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫేక్ బ్రేక్అవుట్ని కూడా ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి అంటే పివోట్ పాయింట్ యొక్క యాక్యురసీ 60 to 70 ఉంటుంది. ఇంకొక 10 to 15% అనేది పెంచడానికి మన దగ్గర అయితే ఒక ఇండికేటర్ ఉంది. అది బాగా వర్కౌట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే సిపిఆర్ అంటాం. సో ఈ సిపిఆర్లో ఏంటంటే ఈ సిపిఆర్లో ఏముంటుందంటే పివోట్లో మనకి ఒక లైనే కదా ఉంటుంది. కానీ ఇక్కడ సిపిఆర్లో దీన్ని సెంట్రల్ పివోట్ అంటాం. బాగా వినండి గైస్. అంటే ఇది మీరు సిపిఆర్ అనుకుంటే చాలు, దీని మీద పిహెచ్డి అని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. సిపిఆర్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ పివోట్ ఉంటుంది, అదేవిధంగా టాప్ పివోట్ ఉంటుంది, అదేవిధంగా బాటమ్ పివోట్ కూడా ఉంటుంది. అంటే మనకి 3 లైన్లు అనేవి కనిపిస్తాయి. కానీ పివోట్ పాయింట్లో ఏమవుతుంది? ఒక్క లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ సిపిఆర్లో మాత్రం సెంట్రల్ పివోట్ ఉంటుంది, టాప్ పివోట్ ఉంటుంది, అదేవిధంగా బాటమ్ పివోట్ కూడా ఉంటుంది. మనకి ఈ విధంగా 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక చూడండి ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా కనిపిస్తుంది. 3 లైన్లు ఉన్నాయి కదా. 3 లైన్లు
నేను ఆల్రెడీ యాడ్ చేశాను. పివోట్ ట్రెడిషనల్ ఆటో అని కొడితే ఇది పివోట్ పాయింట్కి సంబంధించిన లైన్ అనమాట. ఇది పివోట్ పాయింట్కి సంబంధించిన లైను. దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే ఇది సిపిఆర్ కదా, ఇది మనకి సిపిఆర్కి సంబంధించిన లైను. దీన్ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది మీకు ఫర్దర్గా అయితే చెప్తాను ఏంటి అనేది. ఇకపోతే సిపిఆర్కి మరి ఏదైతే మనకి పివోట్ తీసుకుందో మన యొక్క మోటో ఏంటి, మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి మార్కెట్ అనేది సపోర్ట్గా తీసుకొని ఈ లైన్ పైకి వెళ్తుందని, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు పుష్ చేస్తుందని. కాబట్టి దీన్ని పివోట్ అంటాం. ఒకవేళ పివోట్ కానీ మార్కెట్ కానీ ఈ యొక్క సపోర్ట్ని కోల్పోతే మార్కెట్ అనేది కిందకు వస్తుంది అనుకుంటాం. అదేవిధంగా సిపిఆర్లో కూడా 3 లైన్స్ ఉంటాయి కదా. పివోట్లో ఒక లైన్ ఉంటుంది. ఆ ఒక లైన్ మాత్రమే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. కానీ సిపిఆర్లో ఈ 3 లైన్లు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతాయి. అంటే మార్కెట్ అనేది ఇక్కడన్నా సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే సెంట్రల్ పివోట్ దగ్గరన్నా సపోర్ట్ తీసుకోవచ్చు, అదేవిధంగా బాటమ్ పివోట్ దగ్గరన్నా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదంటే మార్కెట్ అనేది సిపిఆర్ని కోల్పోయి మార్కెట్ కానీ కింద క్లోజ్ అయితే కింద అనేది పడడానికి అనేది అవకాశం ఉంది. దీని గురించి ఇంకా డీప్ అనాలిసిస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దీని గురించి డీప్గా అయితే అనాలిసిస్ చేస్తాను. బిగినర్స్కి తెలియపోయినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక దీని గురించి ఎందుకు చెప్తున్నాం, దీన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే, దీన్ని ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ మీకు సిపిఆర్ అని టైప్ చేస్తే ఇండికేటర్స్ ఉంటాయి కదా, మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇండికేటర్స్ అని వస్తాయి. ఇండికేటర్లో సిపిఆర్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి సిపిఆర్ విత్ పివోట్ లెవెల్ డైలీ అని వచ్చిందా, అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. పివోట్ ట్రెడిషనల్ గురించి కావాలంటే పివోట్ అని కొట్టండి. ఇక్కడ పివోట్ అని కొట్టినట్లయితే మీకు పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంది కదా, అది మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇచ్చుకోండి. దీన్ని నేను ఓపెన్ చేసినట్లయితే ఓన్లీ పివోట్ మాత్రమే కనిపిస్తుంది. సెంట్రల్ పివోటు రెండు కూడా ఒకటే. మనకి ఇక్కడ ఎడిషనల్గా ఏంటంటే సిపిఆర్ ఓపెన్ చేస్తే మనకి అప్పర్ సిపిఆర్ యొక్క టాప్ పివోట్ ఒకటి, బాటమ్ పివోట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ 3 దగ్గర కూడా మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మార్కెట్ గురించి ఈరోజు చెప్పాను కదా, మార్కెట్ అనేది సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని. బాగా అబ్జర్వ్ చేయండి గాయ్స్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, ఈరోజు మనం దీనికి ఒక చిన్న సపోర్ట్ కూడా గీసుకోవాలండి. అది తీసుకుంటే ఇంకా మంచిది. ప్రీవియస్గా మనకి ఈ రేంజ్లో మనకి ఒక సపోర్ట్ అనేది ఆల్రెడీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈ సపోర్ట్ కూడా ఎలాగుంది, ఈ సపోర్ట్ అనేది ఎలాగుంది చూడండి. ఈ సపోర్ట్ మనం గీసింది ఎలాగుంది, ఏదైతే బాటమ్ పివోట్ ఉందో అదే లైన్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది ఆల్రెడీ. చూడండి మనకి ఇక్కడ ఏదైతే మనకి సపోర్ట్ ఉంది, ఏదైతే బాటమ్ పివోట్ ఉందో అక్కడే మనకి సపోర్ట్ ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ సో మనం జస్ట్ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది బాగా చూడండి. నిఫ్టీ అండ్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కింద ఫెయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఒక మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది. సపోర్ట్ తర్వాత మార్కెట్ ఈ యొక్క లెవెల్లో అంటే బాటమ్ పివోట్లో కానీ, లేదంటే ఈ సెంట్రల్ పివోట్లో కానీ, లేదంటే ఈ యొక్క టాప్ పివోట్లో కానీ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే అండి గైస్. కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడి, మనం చెప్పాం కదా, గ్రీన్ క్యాండిల్ పడి పైకి వెళ్తే మార్కెట్లో మనము బయ్యింగ్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, స్టాప్ లాస్ అనేది మనం యాక్చువల్గా ఇక్కడ పెట్టుకుంటాం. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పడి మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఈ రేంజ్లో పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఎందుకంటే ఈ సిపిఆర్ కిందని ఒక ఇంచు యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది ఇలాగ అవుతుంది. ఓకేనా. సో మనం ఇక్కడ దీని అబౌవ్ మనం బై చేస్తాం. స్కాల్పింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టాప్ లాస్ స్కాల్పింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకోండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు సిపిఆర్ కిందనే స్టాప్ లాస్ ఉండాలి. ఓకేనా, అర్థమవుతుందండి. మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు సిపిఆర్ కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది.
సో మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసుకున్నట్లయితే మార్కెట్ చూడండి ఈరోజు మనకి ఎంత ఆపర్చునిటీ వచ్చిందో. దీని అబవ్ మనం బై తీసుకున్నట్లయితే చూడండి ఆల్మోస్ట్ మనకి 1:4.7. ఒకవేళ మనము ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే మనకు ఆల్మోస్ట్ 1:3 ఇచ్చిందండి. 1:3 ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి 1:3 అనేది ఈజీగా రావడం జరిగింది. సో మనకి టెన్షన్ లేదు, టెన్షన్ ఫ్రీ అనమాట. మీరు మినిమం 1:2 మెయింటైన్ చేయండి. 1:2 మెయింటైన్ చేస్తే మీ యొక్క పిఎన్ఎల్లో డిమాట్ అకౌంట్లో మీరు ప్రాఫిట్స్ అనేవి చూడడానికి అవకాశం ఉంది. లేదు నేను 1:1 మెయింటైన్ చేస్తాను అనుకుంటే మాత్రం కష్టము. మినిమం 1:2 అయితే మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ మీరు 10 ట్రేడ్లు 5 ట్రేడ్లు మీరు విన్ అయినా సరే 5 ట్రేడ్స్ మీరు విన్ అయినా సరే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మినిమం 1:2 అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ వరకు గ్యారంటీగా మెయింటైన్ చేయండి. మినిమం 1:2 అయితేనే మీరు తీసుకోండి. లేదంటే మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. దయచేసి మీరు మాత్రం 1:2 తీసుకోండి. గ్యారంటీగా తీసుకోండి. మీకు 10లో మీకు 5 ట్రేడ్లు సక్సెస్ అయినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఐడెంటిఫై చేసుకొని చేయండి. ఓకేనా. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే గైస్ మనం చూడండి ఇక్కడ మనకు సిపిఆర్ ఉంది. మనం ఏం చెప్పాం, మార్కెట్ ఇక్కడ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉందని చెప్పాం. అవునా. మార్కెట్ ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది ఎక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ పడలేదు. మార్కెట్ అనేది మార్కెట్ కోల్పోయింది. కానీ మనం ఏం చెప్పాం, ఒక సపోర్ట్ లైన్ గీసుకోండి అని చెప్పాం. ఇక్కడ ఉంది సపోర్ట్ లైన్. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ గీసుకున్నాం కదా. ప్రీవియస్గా మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ లైన్ కూడా గీసుకున్నాం. కానీ మార్కెట్ ఏమైంది సపోర్ట్ని కోల్పోయింది. యాక్చువల్గా అయితే ఈ సపోర్ట్ లైన్ ఉంది కదా, సపోర్ట్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది, ఈ సపోర్ట్ కూడా మనం గీసుకోలేదు అనుకోండి. ఒకవేళ మర్చిపోయాం సపోర్ట్ గీసుకోలేదు అనుకుంటే, సపోర్ట్ గీసుకొని ట్రేడ్ చేయాలి. సపోర్ట్ తీసుకోలేదు అనుకుంటే మనం ఏం చేస్తాం, దీని కిందనే సెల్లింగ్ చేసుకుంటాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఇక్కడ మనకి సెల్లింగ్ అనేది యాక్టివేట్ అయ్యి మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొడుతుంది. స్టాప్ లాస్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కొట్టింది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ తీసుకొని తర్వాత ఏం జరిగింది గైస్ చూడండి. మార్కెట్ అనేది స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది కాబట్టి దీని అబవ్ బయింగ్ చేయండి. జస్ట్ దీని కింద స్టాప్ లాస్. ఓకేనా. ఒక ట్రేడ్ మనకి స్టాప్ లాస్ అయింది కాబట్టి దీని అబవ్ బై సిపిఆర్ పైన బై చేసుకొని దీని కింద సిపిఆర్ కిందనే ఉంది కాబట్టి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ చూడండి. ఒకటైతే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది హాయిగా. రిస్క్ రివార్డ్ ఎంత అని చెప్పాం, మినిమం 1:2 అనేది తీసుకోండి అని చెప్పాం. అంటే వస్తుంది మనకి ఇక్కడ 1:2. ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఎంతవరకు వచ్చింది చూడండి, రిస్క్ రివార్డ్ 1:7 వచ్చింది. ఏమన్నా పెయిన్ ఉందా, ఎక్కడైనా మనకు పెయిన్ ఉందా, టెన్షన్ ఉందా? మనకు తెలుసు ఏంటి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ కానీ సిపిఆర్ కింద క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా స్టాప్ లాస్ అవుతుంది. తీసుకోండి, ఏం పర్లేదు, తీసుకోండి. ఎందుకంటే తక్కువ పాయింట్లే కదా, ఎన్ని పాయింట్లు కోల్పోతాం ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే. చూడండి
ఎన్ని పాయింట్లు కోల్పోతాం? ఒకవేళ ఎంట్రీ ఇక్కడ దొరికింది అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చింది అనుకోండి, ఎన్ని పాయింట్లు కోల్పోతాం? 70 పాయింట్లు, 60 పాయింట్లు కోల్పోయాం. కానీ వచ్చినప్పుడు మనకి ఎన్ని పాయింట్లు వచ్చాయి? వచ్చినప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి? పాయింట్ల ప్రకారం చూసుకున్నట్లయితే 510 పాయింట్లు వచ్చాయి. ఎక్కడ 50 పాయింట్లు, ఎక్కడ 500 అంటే 1:10. మనం ట్రేడ్ చేసేవి ఎలా ఉండాలంటే అల్టిమేట్గా ఉండాలి. ఈ స్ట్రాటజీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మీరుగా ఓన్గా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ స్ట్రాటజీ పడితే ఆ స్ట్రాటజీ నేను చెప్పాను, అది నేను రికమెండ్ చేయను ఎప్పుడు కూడా. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మా యొక్క ఎఫర్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. డెఫినెట్గా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఏమైనా దీని మీద డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.